మరి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పఠాన్ ఖాన్ అహ్మద్ ఖాన్ ఒక కంప్లైంట్ ఇవ్వడం, నాపైన కేసు నమోదు చేయడం జరిగింది. నేను సూటిగా అహ్మద్ ఖాన్ అడగదలుచుకున్నాను. ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి పక్కన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు చింతలపూడి వేదిక మీద నువ్వు పక్కనే ఉన్నావు. ఆ వీడియో అబద్దమని అల్లా సాక్షిగా నువ్వు చెప్పగలవా అని నేను అడుగుతా ఉన్నా. ఆ వీడియో కరెక్ట్ అని నేను నమ్ముతా ఉన్నా. సోషల్ మీడియాలో వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఆ వీడియోను చూశారు. ఎందుకు మీరు మాట మార్చాలనుకున్నారు? ముస్లిం సోదరులను నేను రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఓటు అభ్యర్థించే ముందు మిమ్మల్ని అందరినీ కూడా రంజాన్ సందర్భంగా మీకు ప్రార్థన చేసి అందరికీ కూడా భారీ ఎత్తున భోజనాలు పెట్టి ముస్లిం మతం విశ్వాసాన్ని పొందాలని ప్రయత్నం చేశాను. నా సోదరి కుమార్తె కూడా పొన్నూరుకు చెందిన ముస్లిం వివాహం చేసుకుని ముస్లింతో సత్సంబంధాలు ఉన్న నాపై నీవు తప్పుడు ఆరోపణ చేశావు. ఇది అల్లా నేను క్షమించడానికి అడుగుతా ఉన్నా. ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి కక్కిన కూటికి అంటే నువ్వు మార్కెటింగ్ యార్డు అధ్యక్షురాలిగా నీ భార్యను నియమిస్తానన్న హామీ తీసుకుని నువ్వు నా మీద తప్పుడు కంప్లైంట్ చేశావు. ఇది తప్పుడు కంప్లైంటా, ఒరిజినల్ కంప్లైంటా, ఆ వీడియో ఒరిజినల్ తప్పుడుదా అనేది ఈ మనసాక్షిగా చెప్పమని అడుగుతా ఉన్నా. మీ మినీ మహానాడు సాక్షిగా చేసినటువంటి వీడియో రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల నుంచి హల్చల్ చేస్తా ఉంది. ఈ రోజున ఎలా తప్పుడైపోయిందని అడుగుతున్నా. ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 100కి 100 ఆ వీడియోలో ఉన్నది ఒరిజినల్ అని నేను నమ్ముతా ఉన్నా. దాన్ని తేల్చమని నేనే ఎస్పీ గారిని అడిగితే మీరు నా మీద కేసు పెడతారు, నేను మార్పింగ్ చేశాను అంటే మీరు చేసిన వ్యాఖ్యల మీద మీరు నిలబడి లేరా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి,